హలో స్టూడెంట్స్, ఈరోజు మనం క్లాసిక్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీకి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 6 dice are thrown simultaneously. Then we have to find out the probability that all of them shows the different faces. టోటల్ 6 diceని త్రో చేస్తున్నాం. ప్రతి డై పైన పడే నంబర్ డిఫరెంట్గా ఉండాలి. టోటల్ ఎన్ని నెంబర్స్ ఉంటాయి మనకు? ఒక డై త్రో చేస్తే 6 నెంబర్స్ ఉంటాయి. సో ఇక్కడ 6 dice ఆర్ థ్రోన్ కాబట్టి సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద శాంపుల్ స్పేస్ ఈస్ 6 to the power of 6. ఇది టోటల్. సో 6 dice త్రో చేస్తే ఏ నెంబర్ అయినా పడవచ్చు అన్నప్పుడు టోటల్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ నంబర్స్ వీ క్యాన్ సీ మీన్ 6 to the power of 6 టైప్ నంబర్స్ వీ క్యాన్ సీ. కానీ మనకేం కావాలి? ఈ 6 to the power of 6 కేసెస్లలో వీ వాంట్ ఓన్లీ ద టైప్స్ విచ్ షో ద డిఫరెంట్ ఫేసెస్. అంటే టోటల్ 6 diceని త్రో చేసాం మనం. 1 2 3 4 5 6. సో 6 diceని త్రో చేసిన తర్వాత ఆ డైస్ పైన కనపడే నంబర్లన్నీ డిఫరెంట్గా ఉండాలంటే ఇట్లా ఎగ్జాంపుల్ 1 2 సేమ్ నెంబర్స్ మాత్రం పడకూడదు. 3 4 5 6 లేదా 2 1 4 3 5 6 ఇట్లా డిఫరెంట్గా టోటల్ 6 డైస్ల పైన 6 నెంబర్స్ అపియర్ కావాలి. ఆ నెంబర్స్ కూడా మ్యాచ్ కాకూడదు, డిఫరెంట్గా ఉండాలి. సో లెట్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ షోయింగ్ ద డిఫరెంట్ ఫేసెస్. జస్ట్ ప్రాబిలిటీ అంటే కౌంట్ చేసుకోవడమే. టోటల్ కౌంట్ చేస్తే 6 to the power of 6 అని వచ్చింది. ఇప్పుడు 6 నంబర్స్ డిఫరెంట్గా ఎన్ని ఉంటాయో కౌంట్ చేస్తే మనకు టోటల్ రిక్వైర్డ్ బై టోటల్ చేస్తే ప్రాబబిలిటీ వచ్చేస్తుంది. సో మన టార్గెట్ వచ్చేసి NA కనుక్కోవాలి. అంటే ఇలాంటివి ఎన్ని ఉంటాయని. ఇక్కడ పర్ముటేషన్స్ వాడతాం. సో టోటల్ వీ హ్యావ్ 6 నంబర్స్. ఈ 6 నంబర్స్ కూడా ఈ డైస్ పైకి వెళ్ళాలి. సచ్ దట్ ఈచ్ నెంబర్ షుడ్ గో ఇన్ 1 box ఓన్లీ. సో టోటల్ 6 నంబర్స్ ఆర్ దేర్. వీ హ్యావ్ టు టోటల్ 6 నంబర్స్ ఉన్నాయి. ఆ 6 నంబర్స్తో ఈ 6 బాక్సెస్ని ఫిల్ చేయాలంటే ఇక్కడ పర్ముటేషన్స్ కాన్సెప్ట్ వాడుతున్నాం మనం. నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 6 నంబర్స్ ఇన్ 6 బాక్సెస్. ఒకవేళ 1 2 3 4 5 6 అరేంజ్ చేస్తే ఇది 1 టైప్, లేదా 2 1 3 5 6 4 అరేంజ్ చేస్తే ఇట్లా టోటల్ హౌ మెనీ వేస్ వీ కెన్ అరేంజ్ 6 నంబర్స్ ఇన్ 6 బాక్సెస్ మీన్ 6p6 లేదా 6 ఫ్యాక్టోరియల్ వేస్. సో దేర్ ఫోర్ టోటల్ P కనుక్కోవాలి అంటే NA/N. సో టోటల్ ఎన్ని? 6 to the power of 6. కానీ మనకు కావాల్సినవి ఏమి? 6 ఫ్యాక్టోరియల్. సో ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ 6 ఫ్యాక్టోరియల్ బై 6 to the power of 6. సో లాస్ట్ క్లాస్లో లాస్ట్ ప్రాబ్లం కూడా సేమ్ ఇలాంటి ప్రాబ్లమే చేసాం. కానీ అక్కడ ఏముంది? 6 dice are thrown simultaneously. Find the probability that all of them show same faces అని ఉంది. అక్కడ డిఫరెంట్ ఫేసెస్. నిన్న చేసిన ప్రాబ్లంలో సేమ్ ఫేసెస్ అన్నప్పుడు 1 1 1 1 1 కానీ 2 2 2 2 2 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ టోటల్ 6 టైప్ ఆఫ్ నంబర్స్ మాత్రమే పాసిబుల్. కాబట్టి లాస్ట్ క్లాస్ ప్రాబ్లంలో ఇక్కడ 6 అని రాసి ఉంటాం మనం. కానీ ఇక్కడ డిఫరెంట్ ఫేసెస్ అన్నప్పుడు 6 dice పైన 6 నంబర్స్ ఉండాలి. ఆ నంబర్స్ ఎట్లయినా మారవచ్చు అన్నప్పుడు పర్ముటేషన్స్ కాన్సెప్ట్ వాడి డిఫరెంట్ ఫేజెస్ అన్నప్పుడు 6 ఫ్యాక్టోరియల్ వస్తుంది. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఏమి? 6 ఫ్యాక్టోరియల్ బై 6 to the power of 6. B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏ డై ఈజ్ టాస్డ్ ట్వైస్. డై ఈజ్ టాస్డ్ ట్వైస్ అన్నాడు కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్ ఏమవుతుంది? 6 square అవుతుంది. దేర్ ఆర్ టోటల్ 36 ఛాన్సెస్ ఆర్ దేర్. అంటే 1 1 2 2 1 2 2 1 అని టోటల్ 36 బ్రాకెట్స్ వస్తాయి. కానీ మన రిక్వైర్డ్ ఏమి? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ ఏ నంబర్ గ్రేటర్ దాన్ 4 ఆన్ ఈచ్ టాస్. సో ఫస్ట్ డైలో కానీ సెకండ్ డైలో కానీ పడే నంబర్ గ్రేటర్ దాన్ 4 మాత్రమే కావాలి. ఈక్వల్ టు 4 కూడా కాకూడదు. సో లెట్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ a number greater than 4 on each toss. సో టోటల్ ఈ 36 బ్రాకెట్స్లలో ఇట్లా 1 1 1 2 1 3 1 4
1516 21 22 23 24 ఇవి మనకు తెలుసు. టోటల్ 36 బ్రాకెట్స్లలో మనం పిక్ చేసుకోవాల్సిన బ్రాకెట్స్ ఎట్లుండాలి, ఆ 2 నంబర్స్ కూడా 4 కంటే గ్రేటర్ నంబర్స్ మాత్రమే అయి ఉండాలి. సో ఇక్కడ ఏది కూడా పిక్ చేసుకోవడానికి రాదు, ఎందుకంటే ఇక్కడ ప్రతి దాంట్లో 1 ఉంది కాబట్టి 2 టాస్క్లో కూడా 4 కంటే గ్రేటర్ నెంబరే కావాలి అన్నప్పుడు నాకు తెలిసి 4th రో 5th రో 6th రో స్టార్ట్ అవుతాయి. మనకు 4th రో కూడా ఉండకూడదు, 5th రో 6th రోలో మనకు కావాల్సిన బ్రాకెట్స్ ఉంటాయి. సో ముందనే పిక్ చేసి పెట్టుకుందాం. సో 5తో స్టార్ట్ కావాల్సిందే, 4తో స్టార్ట్ అయితే మళ్ళీ ఫస్ట్ టాస్క్ మీద 4 పడినట్టు అవుతుంది. గ్రేటర్ దాన్ 4 అన్నారు కాబట్టి 5 5 ఒక బ్రాకెట్, 5,1 5,2 5,3 5,4 5,5 5,6 6,1 6,2 సో ఇక్కడ 5 5 5 6 మళ్ళీ ఇక్కడ ఇవన్నీ 4 కంటే తక్కువ కాబట్టి జస్ట్ 4 బ్రాకెట్స్ మాత్రమే. 5 5 5 6 తర్వాత 6 5 6 6. సో అమంగ్ టోటల్ 36 brackets there are only 4 brackets in which the both numbers are greater than 4. కాబట్టి n of a ఏమవుతుంది, 4 అవుతుంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ మోర్ దాన్ 4 ఇన్ బోత్ ప్లేసెస్ ఈజ్ n of a by n of s. టోటల్ 36లో 4 బ్రాకెట్స్ మాత్రమే మనకు కావాల్సిన రిక్వైర్డ్ బ్రాకెట్స్. సో 4 1 జా 4 9 జా. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next example, 6 dice are thrown simultaneously. సో 6 dice కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమి వస్తాయి, శాంపుల్ స్పేస్లో 6 to the power of 6 వస్తాయంటే టోటల్ 6 dice are thrown. 1 2 3 4 5 6 dice త్రో చేస్తే ఒక్కొక్క డై పైన ఒక నెంబర్ పడి ఉంటుంది మనకు. నౌ ద రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఈజ్ ద ప్రాబిలిటీ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ probability that exactly 3 of them shows the same face. ఎగ్జాక్ట్ టోటల్ 6 డైస్లలో ఎగ్జాక్ట్ 3 డైస్, ఇవేని కాదు ఏవైనా సరే ఒక 3 డైస్ సేమ్ నెంబర్ని షో చేయాలి. అండ్ రిమైనింగ్ 3 షోస్ డిఫరెంట్ ఫేసెస్. సో టోటల్ 6 క్యూబ్స్లలో పడిన తర్వాత 3 డైస్ పైన సేమ్ నెంబర్ ఉండి ఉండాలి, 3 డైస్ పైన డిఫరెంట్ నెంబర్స్ ఉండి ఉండాలి. అంటే ఈ నెంబర్ కాకుండా రిమైనింగ్ 5 నెంబర్స్లలో 3 నెంబర్స్ అయి ఉండాలి. సో 3 సేమ్ ఉండాలి, 3 డిఫరెంట్ ఉండాలి. సో రిక్వైర్డ్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో టోటల్ తెలిసిపోయింది మనకు. నౌ రిక్వైర్డ్ ఈవెంట్ బి ఏ అనుకుందాం. ఏ బి ద ఈవెంట్ ఆఫ్ షోయింగ్ సేమ్ ఫేస్, 3 of them showing same face on 3 dice and different numbers on remaining 3 dice. అంటే మనకి ఏదైతే కావాలో దాన్ని సింపుల్గా ఈవెంట్ ఏ అనుకుంటున్నాం. ఇప్పుడు ఇది కౌంట్ చేయగలగాలి. హౌ మెనీ వేస్ వీ కెన్ అరేంజ్ 6 boxes such that 3 boxes contain same number and remaining 3 boxes contains different number అనే ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలిగితే రిక్వైర్డ్ బై టోటల్ చేస్తే మనకు కావాల్సిన ప్రాబిలిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 డైస్ల మీద సేమ్ నెంబర్ ఉండాలి. సేమ్ నెంబర్ అంటే 1 1 1 కానీ 2 2 కానీ మొత్తం మన దగ్గర ఒక డై త్రో చేస్తే ఎన్ని నెంబర్స్ ఉంటాయి, 1 2 3 4 5 6. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 డైస్ల పైన సేమ్ నెంబర్ ఉండడం కోసము వీ హ్యావ్ టు చూస్ దట్ నెంబర్. ఏ నెంబర్ అయితే ఉండాలనుకుంటున్నారో ఆ నెంబర్ని చూస్ చేయాలి. ఇక్కడ 6 టైప్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 6లలో ఏ నెంబర్ అయినా సరే ఈ 3 బాక్సెస్ని షేర్ చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ 1 నెంబర్ ఫ్రమ్ 6 numbers in 6C1.
సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏమి, ఈ 6 నెంబర్స్లో ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఒక నెంబర్ని ఈ 3 బాక్సెస్లో అరేంజ్ చేయాలి. సో జస్ట్ సెలెక్షన్. ఈ 3 సేమ్ కాబట్టి ఎట్లా అరేంజ్ చేసినా కూడా ఇట్ క్యాన్ బి అరేంజ్డ్ ఇన్ ఓన్లీ వన్ వే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఈ 3 బాక్సెస్కి 3 నెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. నౌ we have to select 3 numbers from remaining 5 numbers in 5C3 ways. సో ఫస్ట్ వన్ నంబర్ మాత్రమే కావాలి కాబట్టి 6లోంచి 1 సెలెక్ట్ చేసుకున్నాం. ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది ఇక్కడ ప్లేస్ చేసి ఉంటాం. ఇప్పుడు 5 మాత్రమే ఉంటాయి. ఈ 5 నెంబర్స్లలో 3 డిఫరెంట్ నెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇట్ క్యాన్ బి డన్ ఇన్ 5C3 వేస్. నౌ టోటల్ మనకు 6 బాక్సెస్కి 6 నెంబర్స్ సెలెక్ట్ చేసుకుని ఉంటాం. సో ఆఫ్టర్ సెలెక్టింగ్ నౌ the selected 6 numbers are in the form, మీకు అర్థం కావడం కోసం రాస్తున్నా. ఒకవేళ 1ని సెలెక్ట్ చేసుకోండి, 1 1 1. ఇక్కడ ఏదైనా సరే 1 కాకుండా ఇలాంటి నెంబర్స్, లేదా ఒకవేళ 2 సెలెక్ట్ చేసుకోండి, 2 2 2. ఈ 3 వచ్చేసి అంటే ఇక్కడ మాత్రమే కాదు, ఇవి ఎక్కడైనా ఉండొచ్చు. 4 5 6 2 2 అంటే ఇక్కడ 2 అనేది 3 టైమ్స్ వచ్చింది. 3 డైస్ మీద 2 అనేది వచ్చింది. రిమైనింగ్ 3 డైస్ మీద 3 డిఫరెంట్ నెంబర్స్ ఉన్నట్టు. సో ఇలాంటి నెంబర్స్ కనపడతాయి. సో ఆఫ్టర్ సెలెక్టింగ్ 6 నెంబర్స్ లైక్ దిస్, సెలెక్ట్ చేసుకున్నంత మాత్రాన సరిపోదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, అరేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా రిక్వైర్డ్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఫస్ట్ ఈక్వల్ నెంబర్ కోసం ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఇంకేం చేయాలి, రిమైనింగ్ 3 బాక్సెస్ కోసము 5 డిజిట్లో నుంచి 3 డిజిట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆఫ్టర్ సెలెక్టింగ్ టోటల్ 6 నెంబర్స్, దీస్ 6 నెంబర్స్ క్యాన్ బి అరేంజ్డ్ ఇన్ 6 ఫ్యాక్టోరియల్ వేస్. కానీ ఈ 6 నెంబర్స్లలో ఈ ఈక్వల్ అనేది ఎన్ని టైమ్స్ వచ్చి ఉంటుంది, 3 టైమ్స్ వచ్చి ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ టు డివైడ్ విత్ 3 ఫ్యాక్టోరియల్. సో ఇది యాక్చువల్ అంటే ఇది మాత్రం చేస్తే సరిపోతుంది. స్టెప్స్ ఉంటే మీకు కొద్దిగా తర్వాత అయినా సరే చదివి అర్థం చేసుకోవడానికి బాగుంటుందని స్టెప్స్ అంతా రాసాం. యాక్చువల్గా మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఆబ్జెక్టివ్ ప్రాబ్లం కాబట్టి ఇదంతా రాయం, జస్ట్ విత్ ఇన్ సెకండ్స్ చేసేస్తాం. సో మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసామనుకుంటే 6 డైస్ ఆర్ థ్రోన్ కాబట్టి n(s) ఏమవుతుంది, 6⁶ అవుతుంది. సో లెట్ ఏ బి ద ఈవెంట్, మనసులో అనుకుంటాం లెట్ ఏ బి ద రిక్వైర్డ్ ఈవెంట్. ఇప్పుడు డైరెక్ట్గా n(a) కనుక్కుంటాం. సో టోటల్ 6 డైస్ ఉన్నాయి. 3 డైస్ మీద సేమ్ నెంబర్ ఉండాలి కాబట్టి ఫస్ట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ దట్ నెంబర్. సో అమాంగ్ 6 నెంబర్స్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఫస్ట్ దట్ నెంబర్. వీ క్యాన్ సెలెక్ట్ ఇన్ 6C1 అంటే 6 వేస్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత ఫర్ ద రిమైనింగ్ 3 డైస్ వీ హ్యావ్ టు సెలెక్ట్ 3 నెంబర్స్ ఫ్రమ్ రిమైనింగ్ 5 నెంబర్స్ 5C3. So after selecting total 6 numbers, these 6 numbers can be arranged in 6 factorial ways. In these 6 numbers, 3 numbers are same, so we have to divide with 3 factorial. అయిపోయింది. మ్యాటర్ రాసినందుకు ఎక్కువ అవుతుంది కానీ యాక్చువల్గా జస్ట్ పైన సొల్యూషన్ రాయాలి అంటే విత్ ఇన్ సెకండ్స్ ఆన్సర్ వచ్చేస్తుంది మనకు. చూడండి మళ్ళీ ఇంకోసారి ఏం చేస్తున్నాం మనం. సో ఫ్రమ్ 6 numbers, ఈక్వల్ numbers, we have selected 1 number. For remaining 3 boxes, we have select 3 from 5. After selecting 6, we have to arrange the 6 numbers in 6 factorial ways in which 3 numbers are same. ఇప్పుడు ఆన్సర్ని బాగా అబ్జర్వ్ చేస్తే అన్నిట్లో 5 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి దీన్ని కూడా 5 ఫ్యాక్టోరియల్ వచ్చేటట్టు కన్వర్ట్ చేద్దాం. 6C1 మీన్స్ 6, 5C3 మీన్స్ 5 into 4 into 3 by 2 into 3 into 2 into 1. 6 ఫ్యాక్టోరియల్ని 6 into 5 ఫ్యాక్టోరియల్ రాసినా కూడా తప్పేం లేదు. 3 ఫ్యాక్టోరియల్ మీన్స్ 3 into 2. ఇప్పుడు 3 2 జా 6, 3 2 జా 6 క్యాన్సిల్ అవుతుంది. కింద అన్నిట్లో 2 ఉంది కాబట్టి 2 ఉండనివ్వండి. 3 3 క్యాన్సిల్ అవుతుంది, 2తో క్యాన్సిల్ ఏం చేయొద్దు. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6ని 3 into 2 అని రాసామనుకోండి. అంటే మన టార్గెట్ వచ్చేసి న్యూమరేటర్లో 5 ఫ్యాక్టోరియల్ మాత్రమే వచ్చేటట్టు కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ 5 ఉంది, 4 ఉంది. ఈ 3 into 2 ఎక్కడి నుంచి వచ్చింది, ఈ 6 బదులు 3 into 2 అని రాస్తే దీని అంతా 5 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు మనం. అంటే 1 లేదంటే కాంటే into 1 అని రాసుకోవచ్చు. సో 5 ఫ్యాక్టోరియల్ into 5 ఫ్యాక్టోరియల్ by 2.
2 అన్నా 2 ఫ్యాక్టోరియల్ అన్నా ఒకటే. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్. ఇప్పుడు రిక్వైర్డ్ ప్రాబబిలిటీ కావాలి అంటే ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది? 5 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2. ఎన్ ఆఫ్ ఎస్ ఎంత? 6 to the power of 6. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. 5 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ 6 to the power of 6. కాబట్టి స్టెప్స్ రాస్తే లెంతీగా అవుతుంది, కానీ డైరెక్ట్గా ఆ నంబర్స్ మాత్రమే రాస్తే చాలా తక్కువ టైంలో ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్, 3 numbers are chosen from 1 to 30 numbers. సో గివెన్ 3 numbers are chosen from 30 numbers కాబట్టి ఎన్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది? 30C3 అవుతుంది. సో ఫ్రమ్ 30 numbers we are going to select 3 numbers. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎస్ ఈస్ 30C3. సో ప్రాబ్లంలోనే ఖచ్చితంగా ఎన్ ఆఫ్ ఎస్ ఇచ్చింటారు. సో ద ప్రాబబిలిటీ దట్ దే ఆర్ నాట్ కాన్సెక్టివ్, మనం ఏదైతే 3 numbers సెలెక్ట్ చేసుకుంటామో ఆ 3 numbers కాన్సెక్టివ్గా మాత్రం ఉండకూడదు, పక్క పక్కన ఉండే నెంబర్లు మాత్రం తీసుకోకూడదు. అంటే వీ హ్యావ్ టు టేక్ నాన్ కాన్సెక్టివ్ నంబర్స్. ఈ ఆన్సర్లో కాన్సెక్టివ్ పక్క పక్కన ఉండేటివి ఉంటాయి, నాన్ కాన్సెక్టివ్ కూడా ఉంటాయి. సో లెట్ ఏ బి ద ఈవెంట్ దట్ the 3 numbers are not consecutive or consecutive. రివర్స్లో పోదాం మనం. సో యాక్చువల్ వాళ్ళ ప్రాబ్లంలో ఏమడిగారు? నాట్ కాన్సెక్టివ్ అన్నారు. మనం ఏం చేద్దాం? కాన్సెక్టివ్ కనుక్కొని 1లో నుంచి ఆ ఆప్షన్ని 100%లో నుంచి ఆ ఆన్సర్ని తీసేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఒకవేళ హౌ మెనీ మెంబర్స్ ఆర్ ఫెయిల్యూర్స్ అన్నారనుకోండి, టోటల్ 60 members ఆర్ ఫస్ట్ పాస్ పర్సంటేజ్ కనుక్కుంటాం. ఒకవేళ పాస్ పర్సంటేజ్ 60% అని వచ్చింది అనుకో, ఆటోమేటిక్గా ఫెయిల్ పర్సంటేజ్ ఏమవుతుంది? 40% అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ని కొన్ని ప్రాబ్లమ్స్ని రివర్స్ చేయడంలో కూడా ఆన్సర్ తొందరగా వస్తుంది. సో ఇక్కడ వాళ్ళు నాట్ కాన్సెక్టివ్ అన్నారు, కానీ మనం రివర్స్గా ఏం కనుక్కుంటున్నాం? కాన్సెక్టివ్ అంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ 30 numbers ఉన్నాయి. వీ హ్యావ్ టు సెలెక్ట్ 3. కాన్సెక్టివ్ మాత్రమే సెలెక్ట్ చేసుకుందాం, అంటే 1 triplet ఇది. సో టోటల్ 30 numbersలలో 1 2 3 కాన్సెక్టివ్ ట్రిప్లెట్. నెక్స్ట్ 2 3 4, 1తో స్టార్ట్ అయితే 1 2 3, 2తో స్టార్ట్ అయితే మనం తీసుకోవాల్సిన 3 numbers ఎట్టు ఉండాలి? 2 3 4, 3 4 5. ఆ విధంగా ఒకవేళ లాస్ట్ 29తో అయితే స్టార్ట్ కావడానికి లేదు, 29తో స్టార్ట్ చేస్తే లాస్ట్ నెంబర్ 13 కాబట్టి మనకు 2 numbers మాత్రమే రావడానికి ఛాన్స్ ఉంది. సో లాస్ట్ ట్రిప్లెట్ ఏమొస్తుంది? ఒకవేళ 28 నుంచి స్టార్ట్ అయితే 28 29 30. సో దిస్ మెనీ టైప్ ఆఫ్ బ్రాకెట్స్ వీ క్యాన్ గెట్. 3 numbers సెలెక్ట్ చేసుకుంటూ పోతే ఎన్ని బ్రాకెట్స్ ఉంటాయి అంటే ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి అంటే ఇన్ని అవుట్కమ్స్ వస్తాయి. ఇక్కడ ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి? క్లియర్గా ఇక్కడ 1 2 3, 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 2 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి స్టార్ట్ అయ్యి 28 వరకు. అంటే టోటల్ ఇక్కడ ఎన్ని బ్రాకెట్స్ ఉంటాయి? 28 బ్రాకెట్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 26 27 28. కాబట్టి కాన్సెక్టివ్ మాత్రమే ఎన్ని దొరుకుతున్నాయి మనకు? దేర్ఫోర్ ఈ సెట్ ఏ అనుకుందాం. సో ఎన్ ఆఫ్ ఏ వచ్చేసి 28. టోటల్ వచ్చేసి 30 ఇంటూ 29 ఇంటూ 28/3 ఇంటూ 2 ఇంటూ 1 3 1 జా 3 10 జా 2 1 జా 2 14 జా 29 ఇంటూ 14, 9 4 జా 36, 4 2 జా 8 11 29 6 10 3 4. టోటల్ 4060 అని వచ్చింది. 30 ఇంటూ 29 ఇంటూ 14 30C3. ఓకే, 0. సో టోటల్ పి ఆఫ్ ఏ వచ్చేసి ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్ 28/46. ఇది క్యాన్సిల్ అవుతుంది. సో డైరెక్ట్గా 28 మీరు క్యాన్సిల్ చేస్తే 1/145 అని వస్తుంది. కానీ ఇది కాదు మన రిక్వైర్డ్ ఆన్సర్, ఇది కాన్సెక్టివ్. ప్రాబబిలిటీ దట్ ద 3 numbers ఆర్ కాన్సెక్టివ్ అనే దానికి ఆన్సర్ ఇది. ఇప్పుడు మనకు నాన్ కాన్సెక్టివ్ కావాలంటే దేర్ఫోర్ రిక్వైర్డ్ ప్రాబబిలిటీ వచ్చేసి 1 నుంచి సబ్ట్రాక్షన్ చేస్తాం. సో 145 - 1/145 144/145. సో టోటల్ 145 బ్రాకెట్స్లలో
ఒక బ్రాకెట్లో కాన్సెక్టివ్ అంటే రిమైనింగ్ 144 అవుట్కమ్స్లో నాన్ కాన్సెక్టివ్ అనే అర్థం వస్తుంది కాబట్టి 144. ఇప్పుడు కన్ఫ్యూజ్ చేయడం కోసం ఈ ఆన్సర్ కూడా ఇచ్చింటాడు కాబట్టి 144/145 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో ఇట్లా కూడా చేయొచ్చు. ఒక్కోసారి స్ట్రైట్గా వెళ్తే చాలా లెంతీగా అవుతుంది, రివర్స్లో వస్తే చాలా ఈజీగా ప్రాబ్లం చేయొచ్చు మనం. నెక్స్ట్ n పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో. ఆ పర్సన్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అన్నది, అంటే ఖచ్చితంగా అక్కడ ఏదైతే పర్సన్స్ ఉన్నారో ఈక్వల్ టు 3 ఆర్ గ్రేటర్ దాన్ 3 కంటే లెస్సర్ నెంబర్స్ మాత్రం లేరు. మినిమం ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్ ఉన్నారు. సో n పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో, 2 ఆఫ్ దెమ్ ఆర్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్. సో టోటల్ n పర్సన్స్లలో 2 పర్సన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, అంటే టోటల్ ఆన్సర్ ఏమవుతుంది? టోటల్ నెంబర్ ఆఫ్ ఆన్సర్ వచ్చేసి NC2 అవుతుంది. అంటే 2 మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ 2 మెంబర్స్ అనేవాళ్ళు పక్క పక్కన ఉండే వాళ్ళైనా ఉండొచ్చు, లేదా దూరం దూరం ఉండే వాళ్ళైనా సరే ఉండిండొచ్చు. కానీ టోటల్ ఇద్దరు ఎట్లయినా పర్వాలేదు, జస్ట్ 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోమంటే ఆన్సర్ ఏమవుతుంది? NC2. కానీ ఇక్కడ మనకు రిక్వైర్డ్ ఏమి? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ప్రాబబిలిటీ దట్ దే ఆర్ నాట్ టుగెదర్. ఎవరైతే 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారో ఆ 2 మెంబర్స్ షుడ్ నాట్ బీ టుగెదర్. పక్క పక్కన ఉండే వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేసుకోకూడదు. ఇది కూడా సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం లాగా రివర్స్లో వద్దాం. సో వాళ్ళు ఏమడిగారు? నాట్ టుగెదర్ అన్నారు. ఫస్ట్ మనం టుగెదర్ ఆన్సర్ కనుక్కొని 1లోంచి సబ్ట్రాక్షన్ చేస్తే నాట్ టుగెదర్ వచ్చేస్తుంది. సో లెట్ ఏ బీ ద ఈవెంట్ ఆఫ్ selecting 2 persons who are not together. n of a కౌంట్ చేయాలి. సో టోటల్ n మెంబర్స్ ఉన్నప్పుడు 2 పక్క పక్కన ఉండే పేర్స్ని కౌంట్ చేస్తే ఎన్ని రకాల పేర్స్ వస్తాయి అన్నప్పుడు 1 2 ఫస్ట్ 4 నెంబర్స్ తీసుకుందాం. 4 పర్సన్స్ తీసుకుంటే పేర్ టుగెదర్ ఉండేవాళ్ళు ఎన్ని పేర్స్ అన్నప్పుడు 1 2 2 3 3 4 టోటల్ 1 2 1 పేర్, 2 3 1 పేర్, 3 4 అంటే టోటల్ 4 పర్సన్స్ రోలో కూర్చున్నప్పుడు ఈ 4 పర్సన్స్ ఆర్ ఇన్ ఏ రో, దెన్ దేర్ ఆర్ 3 ways ఆఫ్ సెలెక్టింగ్ 2 persons హూ ఆర్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. ఒకవేళ 5 పర్సన్స్ లైన్గా ఉంటే 4 ways వీ క్యాన్ సెలెక్ట్ ఇన్ 4 ways. 6 మెంబర్స్ ఉంటే 5 ways, 10 మెంబర్స్ ఉంటే 9 ways. ఒకటి తక్కువ 100 పర్సన్స్ లైన్గా కూర్చుంటే రోలో ఉంటే పక్క పక్కన ఉన్న వాళ్ళని కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఎగ్జాక్ట్గా 99 పేర్స్ దొరుకుతాయి. సో ఇక్కడ n పర్సన్స్ అన్నారు కాబట్టి కౌంట్ చేస్తే ఒకటి తక్కువ n-1 ways ఆర్ దేర్. సో n ఆఫ్ ఏ దేర్ ఆర్ n-1. ఈ n-1 ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఎక్స్ప్లెనేషన్ నుంచి వచ్చింది. 5 మెంబర్స్ ఉంటే 4 ways, 6 మెంబర్స్ ఉంటే 5 ways, n మెంబర్స్ కాబట్టి నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 2 persons హూ ఆర్ టుగెదర్ అన్నప్పుడు n-1. ఇప్పుడు p ఆఫ్ ఏ, n ఆఫ్ ఏ బై n ఆఫ్ ఎస్. n ఆఫ్ ఎస్ అంటే n-1 అని వచ్చింది. ఇక్కడ NC2 అంటే n ఇంటూ n-1/2 ఇంటూ 1 అని వస్తుంది. n ఇంటూ n-1/2 ఇంటూ 1. n-1 క్యాన్సిల్ అవుతుంది. 2 అనేది న్యూమరేటర్లోకి వెళ్తుంది. సో ఫైనల్గా 2/n ఈజ్ ద ఆన్సర్. దేని ఆన్సర్ ఇది? టుగెదర్ ఆన్సర్. మనకు కావాల్సింది ఏమి? నాట్ టుగెదర్. సో రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఈజ్ 1లో నుంచి 2/nని సబ్ట్రాక్షన్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో వాళ్ళు ఇవ్వడం ఇదే ఇచ్చారు కాబట్టి దీంతో పని లేదు ఇంకా. సో 1 - 2/n is the probability that selecting 2 members who are not adjacent to each other. B is the correct answer. Yes. Next example. సో ఎప్పుడైనా ప్రాబబిలిటీ చాలా ఈజీగా ఉంటుంది. మనం చేయాల్సిందల్లా క్వశ్చన్ని అర్థం చేసుకొని టోటల్ ఎన్ని ఉన్నాయి, మనకు కావాల్సింది
ఎన్ని కౌంట్ చేయగలిగితే సరిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జాంపుల్లో వీ హ్యావ్ టు సెలెక్ట్ 3 డిఫరెంట్ నంబర్స్, 3 నంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ద సెట్ ఏ 1 2 3 డాష్ 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 10 మీన్స్ దేర్ ఆర్ టోటల్ 10 ఎలిమెంట్స్, 10 నంబర్స్. ఈ 10 నంబర్స్లో నుంచి వీ హ్యావ్ టు సెలెక్ట్ 3. సో టోటల్ ఈజీగా వచ్చేస్తుంది. క్వశ్చన్లో ఖచ్చితంగా టోటల్ అనేది ఇచ్చింటారు. సో 10 నెంబర్స్లో నుంచి 3 నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ 3 నెంబర్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో రిమైనింగ్ క్వశ్చన్ మనది. సో ద ప్రాబబిలిటీ దట్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ఆఫ్ ద నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్. ప్రాబబిలిటీ దట్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ఆఫ్ ద నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ద థర్డ్. అంటే మనం 3 నంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 3 నంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఎటువంటి బ్రాకెట్స్ సెలెక్ట్ చేసుకోవాలి? ఒక 2 నంబర్స్ని సెలెక్ట్ చేస్తే ఆ 3 నంబర్స్లలో ఒక 2 నంబర్స్ని ఇంటూ చేస్తే ఎగ్జాక్ట్గా ఏమొచ్చి ఉండాలి? థర్డ్ నెంబర్ వచ్చి ఉండాలి. అది కూడా డిఫరెంట్ నంబర్స్ అన్నారు. 3 డిఫరెంట్ నంబర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 నంబర్స్ డిఫరెంట్గా ఉండాలి. దట్టు ఇంకో కండిషన్ ఏమి? 2 నంబర్స్ని యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ వచ్చి ఉండాలి. సో జస్ట్ కౌంట్ చేసుకోవడమే. లెట్ ఏ బి ద ఈవెంట్ దట్ the product of 2 of the numbers is equal to third. సో జస్ట్ ఏ కానీ మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆటోమేటిక్గా ప్రాబ్లం అయిపోతుంది. సో 3 నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒకవేళ 1 2 సెలెక్ట్ చేసుకుంటే 1 × 2 3 అవుతుంది, 1 × 2 2 అవుతుంది. కానీ ఇక్కడ 2 2 అనేది 2 టైమ్స్ వచ్చింది. మనకి ఏం కావాలి? ఆ 3 నెంబర్స్ సెట్ ఉండాలి, 3 డిఫరెంట్ నెంబర్స్ అయి ఉండాలి. సో జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ 2 3 1 అయితే తీసుకోకూడదు. 1 తీసుకుంటే మళ్ళీ సేమ్ అదే నెంబర్ వస్తుంది కాబట్టి 2 3 = 6. సో ఇది మనకు కావాల్సిన 1 ఆఫ్ ద బ్రాకెట్ ట్రిప్లెట్. 2 × 3 ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 2 numbers ఈజ్ ఈక్వల్ టు దిస్ నెంబర్. నెక్స్ట్ 2 4 తీసుకుంటే మళ్ళీ 8 వస్తుంది. ఆ 8 కూడా 10 లోపలే కాబట్టి 2 4 కూడా తీసుకోవచ్చు. 2 × 4 ఎంత? 8. మళ్ళీ 2 5 తీసుకుంటే 2 5 2 5 = 10 కూడా తీసుకోవచ్చు. సో 2, 5 తీసుకుంటే ఏమొస్తుంది? 10 వస్తుంది. నెక్స్ట్ 3తో స్టార్ట్ చేద్దాం. ఒకవేళ 3తో స్టార్ట్ చేస్తే 3 4 = 12. 12 అనేది 10 క్రాస్ అవుతుంది. ఇంకా 3తో స్టార్ట్ అయ్యే నెంబర్లు కానీ 4తో స్టార్ట్ అయ్యే నెంబర్లు కానీ 4 2 తీసుకోవచ్చు. మళ్ళీ 4 2 అంటే ఇక్కడే ఉంది, 4 ఉంది, 2 ఉంది. సో ఒకవేళ 3 2 తీసుకుంటే 6. ఆల్రెడీ ఇక్కడ ఆర్డర్ ఏదైనా పర్వాలేదు కాబట్టి జస్ట్ 3 నెంబర్స్ అటు ఇటు అయినా పర్వాలేదు. సో ఇంకేమొస్తుంది మనకు? దేర్ ఆర్ ఓన్లీ 3 టైప్ ఆఫ్ బ్రాకెట్స్. సో టోటల్ ఇన్ని వేస్ట్లలో 2 నంబర్స్ని ఇంటూ చేస్తే థర్డ్ నెంబర్ రావడానికి ఛాన్స్ ఉండే బ్రాకెట్స్ ఎన్ని ఉన్నాయి? జస్ట్ 3 మాత్రమే ఉన్నాయి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 3 మాత్రమే దొరుకుతాయి. ఏదైనా కొత్తది దొరికింది అంటే ఇలాంటిదే జస్ట్ 4 × 2 ఇలాంటివి రాసింటారు మీరు. 4 2 5 2 10 3 2 అన్నీ చెక్ చేస్తే ఇవి వస్తాయి. ఇవన్నీ ఒకటే కాబట్టి ఆర్డర్ ఏమైనా పర్వాలేదు, జస్ట్ ఆ 3 ఎలిమెంట్స్ ఉంటే చాలు. సో n ఆఫ్ a 3. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏపీ ఆఫ్ ఏ వచ్చేసి n ఆఫ్ a బై n ఆఫ్ s. n ఆఫ్ a 3, ఇదేమో 10c3. 3 1 = 3 3 = 2 1 = 2 4 = 3 3 క్యాన్సిల్ అవుతుంది. 1/40. B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next, the letters of the word assassin are written down at random in a row. The probability that no 2 s occur together. So ఒక వర్డ్ ఇచ్చారు మనకు. గివెన్ వర్డ్ ఈజ్ అసాసిన్. వీ హ్యావ్ టు అరేంజ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ దిస్ వర్డ్ అసాసిన్. ఈ వర్డ్లో ఉండే లెటర్స్ అన్నింటినీ ఒక రోలో అరేంజ్ చేయాలి. కానీ అరేంజ్ చేసేటప్పుడు ఏ విధంగా అరేంజ్ చేయాలి? సో నో 2 s అక్కర్ టుగెదర్. ఆల్రెడీ పర్ముటేషన్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా చేసాం మనం. సో నంబర్ ఆఫ్ లెటర్స్ 1 2 3 4 5 6 7 8
8 లెటర్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దెర్ ఆర్ 2A 4S 1I 1N. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ నంబర్ ఆఫ్ వేస్. సో టోటల్ నంబర్ ఆఫ్ ways of arranging these 8 letters అంటే n of s వస్తుంది. టోటల్ హౌ మెనీ వేస్ వీ కెన్ అరేంజ్ ఆల్ దీస్ 8 letters మీన్స్, సో టోటల్ 8 letters మీన్స్ 8 ఫ్యాక్టోరియల్. ఆ 8 లెటర్స్లలో ఏ అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేస్తాం. ఎస్ అనేది 4 టైమ్స్ వచ్చింది కాబట్టి 4 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేస్తాం. సో ఇది n of s. సో కండిషన్ ఏం లేకుండా జస్ట్ వాడిచ్చిన వర్డ్లోని 8 లెటర్స్ని అరేంజ్ చేసేది టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అవుతుంది. ఆ 8 లెటర్స్లో 2 అనేది 2 టైమ్స్ వచ్చింది, ఎస్ అనేది 4 టైమ్స్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ద టోటల్ ఆన్సర్. ఇప్పుడు మనం ఏదైతే కావాలో దాన్ని ఏ అనుకుందాం. లెట్ ఏ బి ద ఈవెంట్ దట్ నో టు ఎస్ అక్కర్ టుగెదర్. ఏని క్యాలిక్యులేట్ చేయాలి. సో నో టు ఎన్ ఆఫ్ ఏని క్యాలిక్యులేట్ చేయాలి మనం. సో నో టు ఎస్ కమ్ టుగెదర్ అంటే నో టు బాయ్స్ ఫస్ట్, నో టు బాయ్స్ కమ్ టుగెదర్ అంటే ఫస్ట్ గర్ల్స్ని అరేంజ్ చేస్తాం. నో టు గర్ల్స్ అన్నప్పుడు మెథడ్ ఏమి, ఫస్ట్ బాయ్స్ని అరేంజ్ చేస్తాం. అదేవిధంగా నో టు ఎస్ అన్నారు కాబట్టి ఎస్లు కాకుండా రిమైనింగ్ లెటర్స్ని అరేంజ్ చేస్తాం. సో ఫస్ట్ వీ హ్యావ్ టు అరేంజ్ ద అదర్ దాన్ ఎస్, ఫస్ట్ వీ హ్యావ్ టు అరేంజ్ ద రిమైనింగ్ 4 లెటర్స్ ఇన్ 4 ఫ్యాక్టోరియల్ వేస్. 4 లెటర్స్కి 4 ప్లేసెస్ కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ వేస్. దాంట్లో ఏ అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ హౌ మెనీ ప్లేసెస్ ఆర్ దేర్? నౌ వీ హ్యావ్ 5 ప్లేసెస్ ఫర్ 4s అండ్ దే క్యాన్ బి అరేంజ్డ్ ఇన్ 5p4 వేస్. టోటల్ 5 ప్లేసెస్ ఉన్నాయి. 4s అంటే 4 లెటర్స్ని అరేంజ్ చేయాలి. 5p4 ఆ 4 లెటర్స్ని అరేంజ్ చేస్తే ఆ 4 లెటర్స్లో కూడా ఎస్ అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది? 4 టైమ్స్ వచ్చింది కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. లేదా డైరెక్ట్గా అన్ని లెటర్స్ ఒకటే కాబట్టి దీని మీనింగ్ 5c3 5c4 అవుతుంది. చూడండి, NPR బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ NCR. సో మనం ఈ టైప్లో ప్రాక్టీస్ చేసాం కాబట్టి ఈ విధంగానే రాస్తాం మనం. లేదా నెక్స్ట్ స్టెప్లో డైరెక్ట్గా 5c4 అని కూడా రాయొచ్చు. సో ఇది ఆల్రెడీ మనకు పర్ముటేషన్స్లో నేర్చుకున్న ప్రాబ్లమే. అదర్ దాన్ ఎస్ ఫస్ట్ వీ హ్యావ్ టు అరేంజ్ ద రిమైనింగ్ 4 లెటర్స్ ఇన్ 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ వేస్. నౌ వీ హ్యావ్ 5 వేకెంట్ ప్లేసెస్ ఫర్ 4s. సో 5 ప్లేసెస్ 4 లెటర్స్ 5p4. దోస్ 4 లెటర్స్ ఆర్ ఆల్సో సేమ్. అంటే ఎస్ అనేది 4 టైమ్స్ వచ్చింది. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ కండిషన్. సో 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. 5p4 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 బై 2 2 క్యాన్సిల్ అవుతుంది. 20 60. సో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ P ఆఫ్ ఏ N ఆఫ్ ఏ బై N ఆఫ్ ఎస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. దీని కౌంట్ ఇక్కడే క్యాలిక్యులేట్ చేసుకుంటే 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ 2 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. 2 1 జా 2 4 జా 7 4 జా 28 లేదా 5 4 జా 20 7 6 జా 42 ఇంటూ 20 టోటల్ 840 అని వస్తుంది. సో రిక్వైర్డ్ 60 బై 840. 6 1 జా 6 4 జా. సో 1 బై 14. C is the correct answer. Next, 3 distinct numbers are selected from 100 natural numbers. So 100 natural numbers means 1 నుంచి start అవుతుంది. 1 నుంచి 100 means there are total 100 numbers. We have to select 3 different numbers. So total number of selections is n of s. Total ఎంత 100 లో నుంచి 3 select చేసుకోవాలి కాబట్టి 100 C3. Now we have to find out the probability that all the 3 numbers are divisible by 2 and 3. ఏవైతే మనం 3 నెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ 3 నెంబర్స్ కూడా 6తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఉండాలి. 6 యొక్క మల్టిపుల్స్ అయి ఉండాలి. సో ఫస్ట్ నెంబర్ 6తో డివైడ్ కావాలి, సెకండ్ నెంబర్ 6తో డివైడ్ కావాలి, థర్డ్ నెంబర్ కూడా 6తో డివైడ్ అయ్యే నెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 100 C3లో ఆ 3 నెంబర్స్ ఏవైనా కావచ్చు, కానీ రిక్వైర్డ్ మాత్రం 6తో డివైడ్ అయ్యే నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. లెట్ ఏ బి ద
event that all the three numbers are divisible by 2 and 3 అంటే మీనింగ్ వచ్చేసి దట్ ఈస్ డివిజిబుల్ బై 6 అని అర్థం. సో ఒక నంబర్ 2తో డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఆ నంబర్ దేంతో డివైడ్ అవుతుంది, 6తో డివైడ్ అవుతుంది. అంటే ఇండైరెక్ట్గా we have to select a number which is divisible by both 2 and 3 means it should be divided with 6 అని మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇంకా 2, 3ని పక్కన పెట్టి మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఫోకస్ మొత్తం 6తో డివైడ్ అయ్యే నెంబర్స్ మీద పెడతాం. సో టోటల్ ఫస్ట్ ఎన్ ఆఫ్ ఏ కౌంట్ చేయాలి. టోటల్ 100 నెంబర్స్లలో 6తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయి అన్నప్పుడు 6తో డివైడ్ చేస్తాం. 6 1 జా 6, 6 అనేది 6తో డివైడ్ అవుతుంది. 6 2 జా 12, 6 3 జా 18, 6 10 జా 60, 6 11 జా టోటల్ 100 లోపల 6తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే జస్ట్ డివైడ్ చేస్తే తెలిసిపోతుంది. 6 1 జా 6, 6 6 జా 36, ఇంకా సంథింగ్ పాయింట్ సంథింగ్ అని వస్తుంది. అంటే టోటల్ 16 నంబర్స్ 100 లోపల there are 16 numbers which are divisible by 6. So total 16 numbers. Now if you want P of A, N of A by N of S. N of A అంటే 16, 100 C3. 16, 100 into 99 into 98 by 3 into 2 into 1. So 33. 2 1 జా 2 4 జా 2 9 జా టోటల్గా 16 by 100 ఇంటూ 33 ఇంటూ 49, 4 4 జా 4 25 జా నాకు తెలిసి పైన 4 ఉంటుంది, కింద ఈ బిగ్గర్ నెంబర్స్ కాబట్టి ఇంటూ చేస్తే ఎగ్జాక్ట్గా 1155 అని వస్తుంది. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ప్రాబ్లమ్ని అర్థం చేసుకోండి. ప్రాబ్లం ఎంత పెద్దగా ఉన్నా ఎంత చిన్నగా ఉన్నా ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంటే టోటల్ ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి, వాళ్ళు అడిగిన ప్రాబబిలిటీకి ఎన్ని అవుట్కమ్స్ వస్తాయో కౌంట్ చేయగలిగితే. ఇంతకుముందు ప్రాబ్లం కూడా అంతే. అసాసిన్ టోటల్ 8 లెటర్స్ కాబట్టి 8 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్. 2s డు నాట్ కమ్ టుగెదర్ కాబట్టి అది మీకు తెలిస్తే 2s డు నాట్ కమ్ టుగెదర్ ఇన్ హౌ మెనీ వేస్ అని తెలిస్తే రిక్వైర్డ్ బై టోటల్ చేస్తే ప్రాబిలిటీ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అంతే. టోటల్ ఏవైనా పర్వాలేదు అన్నప్పుడు 100 C3, కానీ ఆ 3 నంబర్స్ 6తో మాత్రమే డివైడ్ కావాలి అన్నప్పుడు 6తో మాత్రమే డివైడ్ కావాలి అన్నప్పుడు ఇక్కడ తప్పు చేసాం మనం. ఇక్కడ తప్పు చేసాం, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే గుర్తొచ్చింది. టోటల్ మంచిదే. టోటల్ 16 నంబర్స్ ఉంటాయి. మనం 6తో డివైడ్ అయ్యే నెంబర్ 16 ఉంటాయి కాబట్టి 3 నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 16లో నుంచి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇందాక డైరెక్ట్గా 16, ఆ 16 అనేటివి ఏంటివి? టోటల్ నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 6 లెస్ దెన్ 100లో. కానీ మనకేం కావాలి? వీ హ్యావ్ టు సెలెక్ట్ 3 నంబర్స్. ఆ 3 నంబర్స్ కూడా 6తోనే డివైడ్ కావాలి అంటే ఈ 16 నంబర్స్లో నుంచి మాత్రమే 3 నంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. 16 C3, 100 C3, 16 into 15 into 14 by 3 into 2 into 1. So 100 into 99 into 98, 3 into 2 into 1. సో క్యాన్సిల్ అవుతుంది. సో జాగ్రత్తగా ఇది క్యాన్సిల్ చేస్తే ఎగ్జాక్ట్గా మీకు ఇదే వస్తుంది. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్యాలిక్యులేషన్ మీరు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్, అవుట్ ఆఫ్ 21 టికెట్స్ మార్క్డ్ విత్ ద నంబర్స్ 1 to 21, అంటే టోటల్ 21 నెంబర్స్ ఉన్నాయి మన దగ్గర. 3 ఆర్ డ్రాన్ ఎట్ ర్యాండమ్. సో ఫ్రమ్ టోటల్ 21 టికెట్స్ 3 టికెట్స్ ఆర్ సెలెక్టెడ్ మీన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ మీన్స్ 21 C3. ద ఛాన్స్ దట్ ద 3 నంబర్స్ ఆన్ దెమ్ ఆర్ ఇన్ ఏపీ. సో 3 నంబర్స్ ఏవైనా పర్వాలేదు అన్నప్పుడు టోటల్ 21 C3 వేస్ ఉంటాయి. కానీ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ 3 నంబర్స్ కూడా ఖచ్చితంగా ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోనే ఉండేటటువంటి
నంబర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఎంత అనేది క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద 3 numbers విచ్ ఆర్ ఇన్ ఏపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ గురించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉండాలి. ఇఫ్ ఏబిసి ఆర్ ఇన్ ఏపీ, జనరల్ ఇన్ఫర్మేషన్ ఇది ఏపీ, దెన్ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 2b. ఇది ఫార్ములా, మనకు అందరికీ తెలిసిన ఫార్ములా. సో సేమ్ కామన్ డిఫరెన్స్ ఉండాలి, లేదా ఏ ప్లస్ సి చేస్తే 2b ఉండాలి. 2 into b అంటే అర్థం ఏమి? ఈజ్ ఏ ఈవెన్ నంబర్. అంటే ఏని సిని యాడ్ చేస్తే, ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని యాడ్ చేస్తే ఖచ్చితంగా 2 into b రావాలి. 2 into b మీన్స్ ఈవెన్ నంబర్. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ ప్లస్ సి ఈవెన్ నంబర్స్ రావడానికి ఛాన్స్ ఉండే పేర్స్ కనుక్కుంటే ఆటోమేటిక్గా అంత ఆన్సర్ మనకి ఏపీకి సంబంధించిన ఆన్సర్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ టోటల్ 21 numbers ఫ్రమ్ 1 to 21 numbers. ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 1 to 21 లైన్గా రాస్తే ఆడ్ నెంబర్స్ 1 నుంచి 21 అనేది ఎక్స్ట్రా కాబట్టి 20 ఉంటే ఈవెన్ నెంబర్స్ 10 ఉంటాయి, ఆడ్ నెంబర్స్ 10 ఉంటాయి. 21 కాబట్టి ఆడ్ నెంబర్స్ 11 ఉంటాయి, ఈవెన్ నెంబర్స్ 10 ఉంటాయి. లెట్ ఏ బి ద ఈవెంట్ దట్ సెలెక్టెడ్ 3 numbers ఆర్ ఇన్ ఏపీ. సో ఏపీలో ఉండాలంటే ఫార్ములా ఇది. ఇప్పుడు మనం దేన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే టు గెట్ ఏ ప్లస్ సి యాజ్ ఈవెన్ నంబర్. అంటే ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, కానీ నేను రాస్తే మీకు కొద్దిగా బాగా అర్థమవుతుందని రాస్తున్నా. ఓవరాల్గా చెప్తే అప్పటికప్పుడే గుర్తుంటుంది, కానీ తర్వాత మళ్ళీ మీరు వీడియో చూసినా కూడా డౌట్ రావడానికి ఛాన్స్ ఉంది. స్టెప్స్ రాస్తే ఎవరికైనా స్టెప్స్ చూసినా సరే మీకు అర్థమవుతుంది. సో టు గెట్ ఏ ప్లస్ సి యాజ్ ఈవెన్ నంబర్, ద టూ నంబర్స్ని యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ రావాలి అంటే ఏదైతే మనం 2 numbers సెలెక్ట్ చేసుకుంటామో 2 ఈవెన్ నెంబర్స్ అన్నా సెలెక్ట్ చేసుకోవాలి, ఆర్ 2 ఆడ్ నెంబర్స్ అన్నా సెలెక్ట్ చేసుకోవాలి. సో 2 numbers యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ రావాలి అంటే ఆ 2 numbers ఎట్లుండాలి? 2 numbers ఏదర్ షుడ్ బి ఈవెన్. ఇప్పుడు 4 అనేది ఈవెన్ నెంబరు, 2 అనేది ఈవెన్ నెంబర్. 4 + 2 చేస్తే ఏమొస్తుంది? ఈవెన్ నెంబరే వస్తుంది. అంటే 2 ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేసినా ఈవెన్ నెంబరే వస్తుంది, 2 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేసినా కూడా ఈవెన్ నెంబరే వస్తుంది. 3 అనేది ఆడ్ నెంబర్, 5 అనేది ఆడ్ నెంబర్. 5 + 3 ఎంత? 8. అంటే ఈవెన్ నెంబర్ రావాలి అంటే 2 numbers యాడ్ చేస్తే ఈవెన్ రావాలి అంటే కేస్ 1 బోత్ ఈవెన్ అయినా సెలెక్ట్ చేసుకోవాలి, ఆర్ బోత్ ఆడ్ నెంబర్స్ అయినా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆర్ అంటే ప్లస్ అని చెప్పాను నేను పర్ముటేషన్స్లో. ఆర్ మీన్స్ యూనియన్, యూనియన్ మీన్స్ ప్లస్, అండ్ మీన్స్ ఇంటర్సెక్షన్, ఇంటర్సెక్షన్ మీన్స్ మల్టిప్లికేషన్. సో మనం యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ రావాలి అంటే ఫస్ట్ కేసులో 2 numbers కూడా ఈవెన్ నెంబర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అసలు ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. సో యాడ్ చేస్తే ఈవెన్ రావాలి అంటే ఈ 10లో నుంచి మాత్రమే 2 సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్ లేదా కేసులో అట్లయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ద 2 numbers మేబీ ఆడ్ నెంబర్స్. టోటల్ ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 10, 11. ఈ 11లో నుంచి అయినా సరే 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. సో టోటల్ రిక్వైర్డ్ ఇది. నెక్స్ట్ 10 into 9 by 2 into 1 plus 11 into 10 by 2 into 1. 2 1 ja 2 5 ja 2 1 ja 2 5 ja 45 plus 55 total 100 ways. ఇక్కడ 21C3 అంటే 21 into 20 into 19 by 3 into 2 into 1. 2 1 ja 2 10 ja 3 1 ja 3 7 ja 19 7 ja 7 13. సో ఇది 1330 అని వస్తుంది. దేర్ ఫోర్ ప్రాబబిలిటీ n of a by n of s. సో రిక్వైర్డ్ 100, టోటల్ 1330. సో క్యాన్సిల్ చేస్తే 10/133. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో జాగ్రత్త, ఎప్పుడైనా ఏపీ అన్నప్పుడు ఈ విధంగా చేసినా కూడా సరిపోతుంది. నెక్స్ట్, there are 4 letters and 4 addressed envelopes. There are 4 letters and their covers, envelopes. Covers ఉన్నాయి అనుకుందాం. 4 letters, 4
envelopes. The chance that all letters are not dispatched in the right envelope. సేమ్ లెటర్స్లోకి వెళ్ళకూడదు, రాంగ్లోకి వెళ్ళాలి అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ ఎట్లయినా వెళ్ళొచ్చు అన్నప్పుడు టోటల్ 4 లెటర్స్ 4 లెటర్స్కి 4 లెటర్స్ కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ వేస్ 24. 4 into 3 into 2 into 1 there are total 24 వేస్. అంటే కరెక్ట్గా వెళ్ళొచ్చు, రాంగ్ కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు దీన్ని కూడా మనం రివర్స్ వస్తాం. లెట్ వాళ్ళు నాట్ కరెక్ట్ అన్నాడు, మనం ముందు కరెక్ట్ కనుక్కుందాం. లెట్ ఏ బీ ద ఈవెంట్ దట్ 4 లెటర్స్ గోస్ కరెక్ట్లీ అన్నప్పుడు 4 లెటర్స్ వాటికి సంబంధించిన 4 ఎన్వలప్స్ పోవాలి అంటే ఇట్ క్యాన్ బి డన్ ఇన్ ఓన్లీ 1 వే. సో ఇట్ క్యాన్ బి డన్ ఇన్ 1 వే. దీనికి వేరే ఆప్షన్ లేదు, ఈ లెటర్ దీనికి వెళ్ళాలి కాబట్టి 1 1 1 1 టోటల్ కరెక్ట్గా వెళ్ళాలి అంటే దెర్ ఈజ్ ఓన్లీ 1 ఆప్షన్. సో ఇప్పుడు పి ఆఫ్ ఏ కావాలి అంటే ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్ 1/24. కానీ మనకు కావాల్సింది ఏమి, నాట్ కరెక్ట్ కావాలి. ఇక్కడ మనం కరెక్ట్ కనుక్కున్నాం. దేర్ ఫోర్ రిక్వైర్డ్ ప్రాబబిలిటీ అంటే టోటల్ 24 టైప్స్లో 1 టైప్ కరెక్ట్గా వెళ్తుంది అంటే రిమైనింగ్ 23 టైప్స్ రాంగ్గా వెళ్తున్నాయని వస్తుంది. కాబట్టి ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 23/24. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.